హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అంటే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఈ ఇళ్లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా నిబంధనలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఉచిత ఇల్లుకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఈ అర్హతలు ఉండాలి. సో ఈ ఇల్లు ఎవరెవరికి అందుతాయి, ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీలో ఇళ్ల పంపిణీకి సంబంధించి మరో అప్డేట్ రావడం జరిగింది. మీరు ఈ ఇల్లు పొందాలంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. మీకు అసలు సొంత ఇల్లు అనేది ఉండకూడదు. ముందు గవర్నమెంట్లో మీకు ఏ ఇల్లు కూడా వచ్చి ఉండకూడదు. అంటే జగన్ గారు పంపిణీ చేసిన ఇల్లు కానీ, ఇంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చిన ఫ్లాట్లు కానీ మీరు పొంది ఉండకూడదు. అలాగే మీకు 4 వీలర్ ఉండకూడదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. ఇలా కొన్ని అర్హతలు అయితే ఉండాలి. సో ఉచిత ఇల్లు అనేది పేదవారికి సంబంధించి అన్నమాట. పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలాలు ఇచ్చేందుకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. దానికి సంబంధించి మీటింగ్ కూడా పెట్టారన్నమాట. ఈ మీటింగ్లో కూడా దానికి సంబంధించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఈ డిస్కషన్లో కొత్త ఇళ్ల స్థలాలు అంటే కొత్త ఇళ్ల స్థలాలు 2 సెంట్లు, 3 సెంట్లు ఎప్పటి నుండి ఇవ్వాలి ఏంటి, దీనికి సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేశారు అనే వివరాలను ప్రకటించడం జరిగింది. స్థలాలు ఇచ్చేందుకు అంటే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ, గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖల మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 99,390 మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేయగా 2,051 ఎకరాలను దీనికోసం సేకరించాలి. గతంతో పోల్చుకుంటే రెవెన్యూ శాఖ పనితీరు కొంత మెరుగుపడింది. పూర్తి స్థాయి సంతృప్తి సాధించేందుకు మరింత కష్టపడాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇచ్చేందుకు ఒక కమిటీని అంటే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉపసంఘం ఏం చేస్తుందంటే ఎవరెవరు అర్హులు ఉన్నారు, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఇంకా ఎంతమంది దరఖాస్తు చేసుకోవాలి, దానికి సంబంధించి ఎంత భూమి ఉండాలి, ఎప్పటి నుండి పంపిణీ చేయాలి అనేది ఆ కమిటీ నిర్ణయిస్తుంది. సో ఈ కమిటీని మనకు జూలై ఎండింగ్లో వేస్తామని చెబుతున్నారు. సో ఆగస్టులో దీనికి సంబంధించి కార్యాచరణలు మొదలు పెడతారు. అప్పటి నుండి మనకు ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తులు, కేటాయింపులు జరుగుతాయి. సో ఇది తాజా సమాచారం అన్నమాట. ఈ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన తర్వాత వచ్చే శ్రావణ మాసం నాటికి గృహ ప్రవేశాలు జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో త్వరలోనే దీనికి సంబంధించి మనకు అప్డేట్స్ అయితే వస్తాయి. అప్పుడు వీడియో చేసి చెప్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.